శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు మనము భావ కారకత్వములు ఒకటో భావం చూసాము. ఇప్పుడు రెండో భావం గురించి తెలుసుకుందాము. రెండో భావంకు వర్తించడం ఏమేమంటే డబ్బు రొటేషను, ముఖము నందలి అవయవములు, నోరు, దంతములు, వాక్కు శక్తి, కంటి చూపు, కుటుంబము, వీధి, ఇంటి ముందు, స్థలము, కుటుంబ సభ్యులు, భోజనము, సౌఖ్యము, కుటుంబంలో అశాంతి, సౌఖ్యములు, యజమానము, కుటుంబం చేత పోషింపబడుట, కుటుంబము నుండి విడిపోవుట, తల్లి ఒక మేనమామ, అన్న, సత్య, అసత్య వాక్కులు, నాలిక, మృదువు, కఠిన వాక్కులు, వాదన శక్తి, మూగతనము, గుడ్రితనము, ధనము, నోరు, ముక్క, నేలక. ఇవల్ల రెండో భావానికి సంబంధించినవి. నెక్స్ట్ వీడియోలో మూడో భావానికి సంబంధించినవి చూద్దాం. థ్యాంక్ యూ.